రాజమండ్రి నగరంలోని మొరంపూడి జంక్షన్ వద్ద తమ హయాంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎఫ్ఓబి శాంక్షన్ అయిందని ప్రగల్భాలు పలుకుతున్న టీడీపీ నేతలు మరి క్యాన్సిల్ అయినప్పుడు ఏం చేశారని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ సూటిగా ప్రశ్నించారు. బుధవారం నగరంలోని మొరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు ఆయన. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ హయాంలో శాంక్షన్ అయింది. కేంద్ర జాతీయ రహదారి అధికారుల ఒప్పందం పరిశీలనకు వచ్చి ఇక్కడ బ్లాక్ స్పాట్స్ లేవని చెప్పి ఎఫ్ఓబి క్యాన్సిల్ చేస్తే ఇప్పుడున్న టీడీపీ నేతలు ఏం చేశారని ప్రశ్నించారు. నగర వాసులు 30 సంవత్సరాల నాటి కలను సాకారం చేయలేకపోయారన్నారు. నగర నడిబొడ్డున మొరంపూడి జంక్షన్ వద్ద కొన్ని వేల ప్రమాదాలు, వందలాది మంది మృత్యువాత పడడానికి ఈ టీడీపీ నాయకులే కారణమని ధ్వజమెత్తారు. ఆ మరణాలన్నింటికీ వారే బాధ్యులని ఛార్జ్ షీట్ ఓపెన్ చేయొచ్చన్నారు. కడుపు శోకంతో బాధపడుతున్న మృతుల కుటుంబీకుల కేసులు పెట్టాలని బాధితులు ఆవేదన ఏంటో అన్నారు. గత 2015 రాజమండ్రి పుష్కరాల ప్రారంభ సమయంలో చంద్రబాబు ప్రచార వ్యామోహ కారణంగా 29 మంది మరణించారన్నారు. ముఖ్యమంత్రి కింద ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా అని అడుగుతా ఉన్నా. ఇది బ్లాక్ స్పాట్ కిందన తొలగించడం జరిగింది. ఏం చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు? గాడిదలు కాస్తున్నారా అని అడుగుతా ఉన్నా. 2014 నుంచి 19 దాకా ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాముల కింద ఉన్న తెలుగుదేశం వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తూ ఉన్నారు? ఈ 9 సంవత్సరాల కాలంలో ఎంతమంది చనిపోయారు? దానికి కారకులు వీళ్ళు కాదా అని అడుగుతూ ఉన్నా. వీళ్ళపైన ఛార్జ్ షీట్ తీయాలి, వీళ్ళపైన కేసులు కట్టాలి. పాపం కడుపు కోతతో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వీళ్ళపైన కేసులు కట్టాలి. ఎంత నిర్లక్ష్యం! వీళ్ళ నిర్లక్ష్యం కారణంగానే ఈ యొక్క ఫ్లైఓవర్ క్యాన్సిల్ అవ్వడం జరిగింది. ఆ క్యాన్సిల్ అయ్యి అటు దివాన్ చెరువు దగ్గర నుంచి విజయవాడ వెళ్ళేదానికి బైపాస్ రోడ్ వచ్చింది కాబట్టి ఇటు మొరంపూడి పైకి ట్రాఫిక్ రాదని వాళ్ళు క్యాన్సిల్ చేసుకుని పోయారు. దాన్ని మనం వచ్చిన తర్వాత బ్లాక్ స్పాట్లు ఎందుకు తొలగించారు అని బ్లాక్ స్పాట్ రీఇనిషియేట్ చేయడం జరిగింది. అదొకటే కాకుండా లాలా చెరువు, దివాన్ చెరువు, మొరంపూడి, బొమ్మూరు, ఫ్యూచర్ కిడ్స్, వేమగిరి ఇన్ని ఫ్లైఓవర్లు శాంక్షన్లు తీసుకొస్తూ ఉన్నాం. ఇది మార్చ్ నెలాఖరు లోపలనే ఇది కంప్లీషన్ చేసే కార్యక్రమం చేపడతా ఉన్నాం. శరవేగంగా డెవలప్ వర్క్ జరుగుతూ ఉంది. మరి ఒకసారి చూస్తే ఎన్నో టెక్నికల్ అంశాలు, కారణాలు ఏవేదైనప్పటికీ కానీ ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళని నిర్దాక్షిణ్యంగా రాజమండ్రి ప్రజలు ఎప్పుడు కూడా క్షమించడానికి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఇది రాజమహేంద్రవరం ప్రజలకి ఈ ఫ్లైఓవర్ మొరంపూడి ఫ్లైఓవర్ ఎదురుగుండా అంబేద్కర్ గారి స్టాచ్యూ కూడా ఉంది. వారి సాక్షిగా ఇది రాజమండ్రి ప్రజలకు అంకితం చేస్తూ ఉన్నాము. మొత్తం మీద ఇది బుచ్చయ్య చౌదరి గారు లేకపోతే వాళ్ళ పచ్చపత్రికలు కుళ్ళు రాతలు రాస్తూ ఉన్నారు. 36 స్తంభాలు 46 స్తంభాలు చెప్తా ఉన్నారు. అసలు వాళ్ళకి డిజైన్ తెలుసా, పాడు తెలుసా, ఏం తెలుసా? వీళ్ళకి ఏం తెలియదు. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, దానికి తగ్గట్టు మేము రాసుకోవాలంట, మేము చెప్పేయాలంట. ఆయన కనీసం నేను మొన్న కూడా చెప్పా, మీరు చెప్పేది పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. ఒకవేళ నేనే తప్పు చెప్తే నేను బహిరంగ క్షమాపణ చెప్తా, లేకపోతే మీరు క్షమాపణ చెప్పమని కూడా అన్నట్ల బుచ్చయ్య చౌదరి గారిని తప్పు ఒప్పుకోండి అని చెప్తా ఉన్నారు. దానికి మరి మీడియా మిత్రులు మీరు ఆయన్ని ప్రశ్నించారు లేదో నాకేం తెలీదు. ఒకసారి ప్రశ్నించండి. 6 సార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తిని ఒకసారి ప్రశ్నించండి. ఇది కాకుండా మొరంపూడి ఫ్లైఓవర్ అయితే త్వరలో కంప్లీట్ చేస్తూ ఉన్నాము, ప్రజలకు అంకితం చేస్తూ ఉన్నాము. రెండో అంశము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ గత పాలకులు చేయలేని అన్నీ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అందించడం జరిగింది. అగ్రిగోల్డ్ బాధితులతో సైతము కొంత సాయము సుమారుగా 800 కోట్ల రూపాయలు వారికి కూడా అందిస్తూ ఉన్నారు. ఇది కాకుండా వాహన్ మిత్ర కానీ, డ్వాక్రా మాఫీ ఆసరా కానీ, చేయూత కానీ ఇవన్నీ కూడా ప్రజలకు ఇచ్చిన మాటలన్నీ కూడా నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నాము. ఫిషింగ్ హార్బర్స్ ఇవాళ పోర్టులు చూస్తే బందర్ పోర్ట్ అయితే కానివ్వండి, కాకినాడ పోర్ట్ అయితే కానివ్వండి, రామాయపట్నం పోర్ట్ అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. రేపు ఇండస్ట్రియల్ కారిడార్ కూడా అటు విశాఖపట్నం నుంచి అటు చెన్నై దాకా దానిపైన కూడా పూర్తి స్థాయిగా దృష్టి సారించి ఇండస్ట్రీస్ పైన
హెవీ ఫోకస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రానున్న రోజుల్లో చేయబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మూడో అంశము పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు రాజకీయ ఎత్తుగడలు ఏంటనేది అందరికీ అర్థమవుతూ ఉన్నాయి. కేవలం వాళ్ళ సింగిల్ పాయింట్ ఎజెండా ఏంటంటే మొత్తం అందరినీ కూడా కూడగట్టుకోవాలా, జగన్మోహన్ రెడ్డి గారి పైన, సింహం పైన పోరాడాలి. గుంటనక్కలన్నీ చేరుతూ ఉన్నాయి సింహం పైన పోరాడడానికి. ఎప్పుడు సింహం అడవికి రాజే. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి రాజు. అదే స్థాయిలో రేపు జగనన్న ప్రపంచం ఉండబోతూ ఉంది ఎన్ని పార్టీలు కలిసినప్పటికీ కూడా. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా ఢిల్లీ వెళ్తున్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ గురించి వాళ్ళు గేట్లు కాడ పడిగాపులు కాస్తూ ఉంటారు. వీళ్ళకి అలవాటే, పెద్దగా ఏం చెప్పక్కర్లా. ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తారా? ఆయన చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పేవాడు, నేను 27 సార్లు ఢిల్లీ వెళ్ళాను, నాకు ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పి ఏడుస్తూ చెప్పాడు. ఈసారి కూడా అదే టైప్లో ఉంటుందని మేము కూడా అనుకుంటాం. ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కూడా వీళ్ళని పెద్ద లైట్గా తీసుకుంటారు. సరే, వాళ్ళు నాకు తెలిసి బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ వీళ్ళతో పొత్తుల్లోకి వెళ్తారని నేనైతే అనుకోవట్లా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంత నటోరియస్, వాళ్ళే చెప్పారు, అంత డర్టీయెస్ట్ పొలిటీషియన్ అని చెప్పిన మాటలు వాళ్ళే. అమిత్ షా గారు తిరుపతి వస్తే సాక్షాత్తు కలియుగగా వైకుంఠుని దర్శించుకోవడానికి వస్తే ఆయన పైన కాన్వాయ్ పైన చెప్పులు ఇసిరిపించాడు. ప్రధానమంత్రి గారిని ఎంత దూషించాలో నరేంద్ర మోడీ గారిని అంత దూషించాడు. అతనికి పెళ్ళి అవ్వలేదు, ఆయనకేం తెలుసు భార్య విలువ, ఆయనకేం తెలుసు పిల్లల విలువ అని చెప్పేసి దూషించిన మాట చంద్రబాబు నాయుడు గారు వాస్తవం కాదా అని అడుగుతూ ఉన్నారు. ఇలాంటి పొలిటీషియన్ని నాకు తెలిసి వాళ్ళు ఎంకరేజ్ చేస్తారని అనుకోవట్లే. కొన్ని రాజకీయాల్లో ఏవైనా జరగచ్చు. ఏదేమైనప్పటికీ మరి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ, జనసేన నాయకులు కానీ వాళ్ళే ప్రకటించుకుంటున్నారు, నేనే ఇక్కడ పోటీ చేస్తున్నానని తెలుగుదేశం ఎమ్మెల్యే చెప్తాడు. అదే రకంగా జనసేన పార్టీ అభ్యర్థులు కూడా నేనే ఈ స్థానానికి పోటీ చేస్తానని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అంటే వీళ్ళకే క్లారిటీ లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా నేనైతే చెప్పాలనుకున్నది ఒకటే, రాష్ట్ర ప్రజల్ని గమనించమని కోరుతా ఉన్నా. జగనన్న ఏదైనా మాట చెప్తే మాట నిలబెట్టుకునే నైజం జగన్మోహన్ రెడ్డి గారిది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే ఎన్ని తోక పార్టీలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు రాజకీయ స్వప్రయోజనాల గురించి ఎన్ని తప్పటడుగులైనా వేస్తారు, ఎంత నీచానికైనా దిగజారిపోతారు అనేది ప్రజలను గమనించమని కోరుతాం.